వెల్కమ్ టు కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. మేడారం సమ్మక్క సారక్క భక్తులకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న పర్కాల బస్ డిపో డిఎం రాంప్రసాద్. పర్కాల ప్రాంత ప్రజలకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న భక్తులకు బస్సు డిపో డిఎం రాంప్రసాద్ 160 బస్సులను పర్కాల బస్సులను సంతలో ఏర్పాటు చేసి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని మేడారం సమ్మక్క సారక్క జాతర భక్తులకు అందుబాటులో ఉంటూ మెడికల్ క్యాంప్, పోలీస్ శాఖ వారు, వాటర్ సప్లై, మున్సిపాలిటీ పారిశుద్ధ సిబ్బంది మరియు ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మేడారం వెళ్తున్న భక్తులకు జనాలకు సహసహకారం అందిస్తున్నారు. పర్కాల డిపో డిఎం రాంప్రసాద్. కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒంటె రమేష్ చంద్ర మరియు ఓఆర్కే టీవీ9 న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజ్ కుమార్ తో ముఖాముఖి కార్యక్రమాన్ని తెలుసుకొని పర్కాల ప్రాంత ప్రజలు భక్తులకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటూ పర్కాల డిపో డిఎం రాంప్రసాద్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఒంటె రమేష్ చంద్ర, రాజ్ కుమార్, పవన్ కుమార్, జీవన్ కుమార్, బొట్ల స్టాలిన్, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, వైద్య బృందం వారు, పారిశుద్ధ సిబ్బంది వారు అందరూ మేడారం సమ్మక్క సాల జాతరకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి మేడారం సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల డిపో డిఎం రాంప్రసాద్ గారు మేడారం సమ్మక్క సారక్కల జాతర సందర్భంగా బస్సుల సంతలో 160 బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు డిఎం రాంప్రసాద్ గారు మన ముందున్నారు. ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు నిర్వహించినారో వారు ఈ కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా, ఓఆర్కే టీవీ9 న్యూస్ ఛానల్ ద్వారా వారు మనకు తెలియపరుస్తారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మన పరకాల డిపో నుంచి 160 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటరు, అదేవిధంగా మెడికల్ క్యాంప్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది జరగకుండా 160 బస్సులను మనము 24/7 ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ పరకాల ఎమ్మెల్యే గారు క్యాంప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి 31వ తారీఖు వరకు కూడా మనం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు జరపబడుతున్నాయి. సార్, శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ సదుపాయము, అదేవిధంగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందండి. ఫ్రీ టాయిలెట్స్ ప్రొవిజన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన మేడారం జాతరకి పరకాల నుండి పెద్దలకు 250, అదేవిధంగా చిన్నపిల్లలకు 150 రూపాయల టికెట్ ఫేరు నిర్ణయించబడింది. మేడారం జాతర భక్తులకు సూచనలు ఇచ్చినారు రామ్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తూ మేడారం సమ్మక్క సారమ్మల జాతర మొక్కులకు పోయే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు అందిస్తున్న పరకాల డిఎం రాంప్రసాద్ గారికి మరియు కార్మికులు, డ్రైవర్స్, మా కార్మికులు సోదరులు, డ్రైవర్స్, కండక్టర్స్ వారందరికీ మరియు ఈ ప్రాంత ప్రజలందరూ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటూ, నిజం మా నైజం, నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం. కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర, పరకాల. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మీ అందరికీ మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటూ మేడారం సమ్మక్క సారక్క జాతర భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో, ఆదివాసుల అమరుల జాతర, మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో, పచ్చని అడవిల పవిత్ర జాతర, పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి, వందలు వేల ఎకరాలలో గుళ్ళు కట్టమని అడగలే తల్లి, వెల్లం ముద్దలు ఎదుర్కోళ్లను బంగారమని మురిసెలు తల్లి, జంపన్న వాగుల మునిగితే
చేస్తేనే పైడితే రాజు రాజమేలేను కన్ను గట్టమని పాత పరుద్దు